హాయ్ అండి, దిస్ ఇస్ మై పులగం శేషారెడ్డి యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పన్నీర్ రోల్. కావాల్సిన పదార్థాలు పన్నీర్, టమాటా, క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర. చపాతీ ముద్దని మెత్తగా కలుపుకొని పక్కకు పెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, పెరుగు తీసుకోండి. మసాలాలు కారం, పసుపు, మిరియాల పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం షుగర్. కావలసినవన్నీ తీసుకుని పక్కకి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని పన్నీర్, మిరియాల పొడి, కొంచెం సాల్ట్ మీ రుచికి తగినంత వేసుకోండి. ఇవి మూడు మిక్స్ చేసి ఒక 5 minutes పక్కకు పెట్టండి. మా ఛానల్ లైక్ చేయండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని పెరుగు, మనం ముందుగా తీసుకున్న మసాలాలు ఉన్నాయి కదా, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, షుగర్ అన్నీ కలిపి వేసేయండి. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మీ రుచికి తగినంత వేసుకుని కొంచెం నెయ్యి వేసుకోండి, 1 స్పూన్. ఇప్పుడు 1 స్పూన్ తీసుకుని మిక్స్ చేయండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోండి, మళ్ళీ ఒకసారి మిక్స్ చేయండి. బాగా మిక్స్ అయ్యాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని ఆయిల్ వేసుకోండి. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు, క్యాప్సికమ్ 2 వేసి మిక్స్ చేయండి. ఆనియన్స్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి వేసి లైట్గా వేయించండి, ఎక్కువ వేయకూడదు, క్రిస్పీగా ఉండాలి. ఇవి వేగుతూ ఉంటాయి. ఈలోపు మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి, కామెంట్ కూడా పెట్టండి. తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో రెసిపీ. ఇప్పుడు కొంచెం వేగుతుంది కదా, చూసారు కదా ఎలా వేగుతుందో. ఇవి తీసుకుని పక్కకు పెట్టేసుకోండి. మరీ ఎక్కువ వేపుకోకండి. ఇప్పుడు పన్నీర్ పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ వేసి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలా వేపుకోండి. మరీ ఎక్కువ వేపకండి, గట్టిగా ఉంటుంది ముక్క. కొంచెం లైట్గా వేపండి. అవి కూడా తీసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి. మీకు కావాలంటే బటర్, నెయ్యి ఏదన్నా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ యూజ్ చేస్తున్నాను, మీరు ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న మసాలా దాంట్లో వేసి మిక్స్ చేయండి. మంట లోలో పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దు. మసాలా వేగితే పక్కకు ఆయిల్ వస్తుంది, గమనిస్తూ ఉండండి. ఇప్పుడు టమాటాలు వేసి బాగా కలపండి. ఈలోపు ఖాళీగా ఉండకండి, మా ఛానల్కి లైక్ కొట్టండి. వేగింది కదా, పక్క నుంచి ఆయిల్ వస్తుంది, చూస్తూ ఉండండి, లేదంటే మాడిపోద్ది. సిమ్లో పెట్టుకోండి. పక్కన ఆయిల్ వచ్చింది చూడండి, నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఆ పన్నీర్ ముక్కలన్నీ వేసి ఒకసారి కలపండి. ఈలోపు ఇంకొక పొయ్యి మీద చిన్నగా కొబ్బరి ముక్క అగ్గి చేసుకుని పెట్టుకోండి. ఇది ఇలా ఆయిల్ పక్కకు వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ పోయండి, దాంట్లో మూత పెట్టండి. ఇది ఎందుకంటే స్మోకీ ఫ్లేవర్ కోసం. మీకు ఈ ఫ్లేవర్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు.
ఒక 5 మినిట్స్ ఉండి తీసేయండి. చూడండి ఎంత బాగా ఆయిల్ కనిపిస్తుందో. ఇప్పుడు ఒకసారి కలపండి. ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు మంట సిమ్లోనే ఉండాలి, మీడియం తగ్గించుకోండి. ఇప్పుడు మనం ఆనియన్స్ క్యాప్సికమ్ పక్కకు పెట్టాం కదా, అవి కూడా వేసేసుకుని కొంచెం కలపండి. ఇవి బాగా మిక్స్ చేశాక కూర చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చిమ్మి ఒక్కసారి కలిపి పక్కకు పెట్టేయండి. ఈలోపు మా ఛానల్కి లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ రాయండి, మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు చపాతీ చేసుకుని పక్కకు పెట్టుకోండి. చపాతీ బాగా మందంగా ఉండకూడదు, దాన్ని ఆయిల్ వేయకుండా ఒక్కసారి ఇటు అటు తిప్పుకోండి. చివరగా ఆయిల్ లేదంటే బటర్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. చూడండి ఎంత బాగా పొంగుతుందో. చూసారా ఎంత బాగా పొంగిందో. ఈలోపు ఎందుకు ఖాళీగా ఉంటారు, ఒకసారి లైక్ చేయండి మా ఛానల్ని. ఇప్పుడు పక్కకు తీసుకున్న చపాతీలో మనం ముందుగా చేసుకున్న పన్నీర్ రోల్కి సంబంధించిన కర్రీ ఉంది కదా, అది మయంగా పెట్టి దాన్ని రోల్ చేసుకోండి. మీకు ఇష్టమైతే దాంట్లో మైనీస్, టమాటా కచప్ లేదంటే చిల్లీ సాస్, ఈ 3 కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో ఎవరు తినరు కాబట్టి నేనైతే వేయలేదు. చూసారా ఎంత బాగుందో, చూస్తేనే నోరు ఊడిపోతుంది కదా. మీరు ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు మనకి ఇష్టమైన సలాడ్తో తీసుకోండి, చాలా బాగుంటుంది. రెసిపీ చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. మనం ఇంట్లో చేసుకునే వాటితోనే చేసుకోవచ్చు. మాకు లైక్ చేయండి. బాయ్ బాయ్. రేపు మరో రెసిపీతో మీ ముందుకి వస్తాను.